ఈరోజు మనం సంపదను పెంచే ఒక పవర్ఫుల్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం. డబ్బు తనంతట అదే డబ్బు సంపాదించగలదా? అసలిది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. దీని వెనుక ఒక శక్తివంతమైన ఫార్ములా ఉంది. ఆ శక్తినే చక్రవడ్డీ అంటారు. అదేంటో సింపుల్గా చూద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే వచ్చిన వడ్డీకే మళ్లీ వడ్డీ వస్తుందన్నమాట. ఆ తరువాత పెరిగిన ఆ కొత్త మొత్తంపై వడ్డీ వస్తుంది. ఇది ఒక స్నోబాల్ ఎఫెక్ట్ లాంటిది. సరే, ఇది ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. 10,000 రూపాయలు 10% వార్షిక వడ్డీతో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఒక సంవత్సరం తరువాత 1000 రూపాయల వడ్డీతో మొత్తం 11,000 రూపాయలవుతుంది. సింపుల్. ఇప్పుడు చూడండి అస్సలు మ్యాజిక్. రెండో ఏడాది వడ్డీ 11,000 రూపాయల మీద వస్తుంది. మూడో సంవత్సరం వచ్చేసరికి ఈ పెరుగుదల ఇంకా వేగంగా ఉంటుంది. చూశారా? అసలుతో పాటు వచ్చిన వడ్డీ కూడా ఇప్పుడు డబ్బు సంపాదిస్తోంది. దేనికి ఓ ఫార్ములా ఉంది కానీ ఆ లెక్కల కన్నా మనం తెలుసుకోవాల్సింది వేరే ఉంది. అయితే ఈ చక్రవడ్డీ మ్యాజిక్కి అత్యంత ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి? చక్రవడ్డీ అనేది దీర్ఘకాలిక పెట్టుబడుల్లో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే అంటారు, ఎంత డబ్బు పెట్టామన్నది కాదు, ఎంత కాలం పెట్టామన్నదే ముఖ్యం. ఎక్కువ డబ్బు తక్కువ టైం కన్నా తక్కువ డబ్బు ఎక్కువ టైం ఉంటేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. అందుకే వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాలి, చిన్న మొత్తాలైనా సరే. చేయాల్సిందల్లా మొదలుపెట్టడమే. మిగతా కష్టమంతా చక్రవడ్డీ చూసుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి, 20 ఏళ్లలో ఈ చక్రవడ్డీ ఒకరి సంపదను ఎక్కడిదాకా తీసుకెళ్లగలదు?